తెలంగాణ అన్నదాతల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నేడు సాగుకు ఊపిరిపోస్తుంది. ఎన్నికల హామీలో ఇచ్చిన ఈ హామీని అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిలబెట్టుకుంది ప్రజాప్రభుత్వం. గత 2 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1 లక్ష కోట్లకు పైగా నిధులను రైతుల సంక్షేమం కోసం వెచ్చించింది రేవంత్ సర్కార్. ఇందులో రైతు భరోసా కింద దాదాపుగా 22,000 కోట్లను నేరుగా 69,39,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ లో రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం ఏకంగా 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ సాగు కష్టాల నుంచి రైతులను గట్టెక్కిస్తోంది. అప్పుల బాధలు లేని వ్యవసాయం, ఆత్మ గౌరవంతో కూడిన రైతు బతుకు, ఇదే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి పనిచేస్తున్న మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.